హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్. నేనండి మీ దేవిని. ఈరోజు ఆంధ్ర స్పైసీ ఫుడ్లో ఇంకొక రెసిపీతో వచ్చాను. ఈరోజు రెసిపీ మాత్రం పచ్చడండి. అదే బీరకాయ తొక్కుల పచ్చడి అనమాట. మనం బీరకాయ మీద చెక్కు తీస్తాం కదా, ఇప్పుడు ఆ తొక్కుల పచ్చడితో నేను ముందుకు వచ్చేసాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా నూనె వేసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, మినపప్పు అవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, అంటే మన కారం కొలదండి, ఒక 10-15 ఎండుమిరపకాయలు, కొద్ది కరివేపాకు. అవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కులు కూడా వేసేసుకొని అవి బాగా వేగిన తర్వాత ఒక టమాటా కూడా వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి బీరకాయ తొక్కు పచ్చడి మాత్రం. ఇలా టమాటా కూడా ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా నూనెలో బాగా మగ్గిపోవాలి. ఇవైతే ఇప్పుడు బాగా మగ్గిపోయినాయి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా చింతపండు, చున్నులపాయ రెబ్బలు. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇవన్నీ చల్లారిన తర్వాత మనము మిక్సీలో పచ్చడి అనేది ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇప్పుడైతే ఈ మొత్తం నేను ఒక మిక్సీలో వేసేసుకుంటున్నానండి. మిక్సీ జారులోకి తగినంత ఉప్పు. అంతేనండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పైన నేను కొత్తిమీర చల్లేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి. వేడి వేడి అన్నంలో బీరకాయ తొక్కుడు పచ్చడి వేసుకొని ఇలా నెయ్యి వేసుకొని పక్కన ఆమ్లెట్ అండి, ఉల్లిపాయ వేసుకొని నేను ఆమ్లెట్ అనేది వేసుకున్నాను. ఇలా కలుపుకుంటూ తింటా ఉంటుందండి. పచ్చడి మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. చాలా అంటే చాలా బాగుందండి. పచ్చడి వచ్చేసి వేడివేడి అన్నానికే కాదు, ఇడ్లీకి అలాగే దోశకి కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ. ట్రై చేస్తారా? ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకే అండి, బాయ్.